ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆక్వా రైతులు నిండా మునిగారు. అనారోగ్యంతో రొయ్యల సీడ్ చెరువులోనే మృత్యువాత పడుతున్నాయి. నాసిరకం రొయ్య పిల్లల్లో ఎదుగుదల లేకుండా పోయింది. హేచరీల యాజమాన్యాల నిర్వాకంతో భారీగా నష్టపోయారు ఆక్వా రైతులు. లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25,000 హెక్టార్లలో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. 5 ఏళ్లుగా జిల్లాలో రొయ్యల సాగు పెరుగుతూ వస్తోంది. నెల్లూరు, గూడూరు, కరేడు ప్రాంతాల నుంచి మోనోడాన్ కంపెనీ రొయ్య పిల్లల్ని తెచ్చి సాగు చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా రొయ్యలకు వైరస్ సోకడం, ధరలు పడిపోతుండడం లాంటి కారణాలతో ఆక్వా రంగం దెబ్బతింటోంది. ఈసారి మాత్రం నాసిరకం సీడ్తో తీవ్రంగా నష్టపోయింది. కొన్నేళ్లుగా టైగర్ రకం రొయ్యల సాగు వైపు ఆక్వా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వెనామీ రకం రొయ్యలకు డిమాండ్ తగ్గడంతో మోనోడాన్ కంపెనీకి చెందిన టైగర్ రకంపైనే దృష్టి సారించారు. 30,360 వచ్చింది రేటు. బాగా లాస్ పడిపోయాం. మళ్ళీ సీడ్ బాగుంటే రేటు ఉండదు, రేటు బాగుంటే సీడ్ ఉండదు. ఈ రెండు ఒకదానికి సంబంధం అండి. ఈ రెండింటి మీద కూడా ప్రభుత్వం కంట్రోల్ పెట్టాలనేది మా కోరిక అండి. అయితే నాసిరకం రొయ్యలను సాగు చేసిన చెరువుల్లో పిల్లలు చనిపోతున్నాయి. సగానికి సగం కూడా బతికి ఉండటం లేదు. బతికిన సగం పిల్లల్లోనూ ఎదుగుదల లేకపోవడంతో బరువు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. 5 నెలలకు పైగా చెరువుల్లో ఉంచి రొయ్యలకు మేత వేయాల్సి ఉంటుంది. అయినా రొయ్య పిల్లలు ఎదగకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. మరోవైపు హేచరీల యజమానులు సీడ్ ధరలను భారీగా పెంచేసి విక్రయిస్తున్నారు. ఆక్వా రైతులు సీడ్ కొనుగోలుకే లక్షల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అయినా హేచరీల యాజమాన్యం నాసిరకం సీడ్నే సరఫరా చేస్తోంది. పర్యవేక్షించాల్సిన మత్స్యశాఖ అధికారులు, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సీడ్ నాణ్యత లేకుండా రావటం వల్ల మేము చాలా నష్టపోయాము. ఇంకా దీన్ని బట్టి మాకు రెండో డెసిషన్కి వెళ్ళాల్సి వస్తుంది. మాకు చావే శరణ్యం అయ్యేటట్టు ఉంది, ఆత్మహత్యలే శరణ్యం అయ్యేటట్టు ఉంది. కొంచెం ఆక్వా రైతుల మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి కొంచెం చేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం స్పందించి నాసిరకం సీడ్తో నష్టపోయిన రైతులకు హేచరీల నుంచి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.